హాయ్ అండి అందరికీ నాగనిత్య పూజా వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే మన హౌస్ వైఫ్‌గా చేసే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా హౌస్ వైఫ్ అని కాదులెండి, పెళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పెళ్లి కాకముందు ఏ టెన్షన్ లేకుండా పెరిగినా పెళ్ళైనాక అంతా టెన్షన్‌గానే ఉంటది కదా జీవితం అంటే. అంటే ఏదో బాధలు, కష్టాలని కాదండి. ప్రతిరోజు ఏదో చిన్న చిన్న టెన్షన్సే మొదలవుతూ ఉంటాయి కదా! అసలు ఏదో తెలియని ఆవేదనగా, ఇదిగా ఉంటది. అంటే మనం ఏదో కష్టాలు పడి, బాధలు పడిపోయే టెన్షన్‌లని కాదు. సహజంగా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉండే ఆలోచనలనమాట. అంటే ఏం లేదండి. ఈరోజు భర్తకి ఏం వండి పెట్టాలి, పిల్లలకి ఏం వండి పెట్టాలి, అబ్బా! పిల్లల్ని అలా చూసుకోవాలి. ఇక పెళ్ళైన కాడ నుంచి కూడా ఇంకా ఒక ప్రెగ్నెంట్‌గా అయిన కాడ నుంచి కూడా ప్రతి క్షణం టెన్షన్. ఈరోజు ఏమవుతుందో, రేపేమవుద్దో, హాస్పిటల్‌కెళ్ళాలంటే టెన్షన్ అనమాట. అమ్మో! హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళేం చెప్తారో, లోపల బేబీ ఎలా ఉంటదో, ఇక అంతా జీవితం అంతా ఒక లోపల ఏదో చిన్న టెన్షన్‌తో ఫేస్ చేయాల్సిందే కదా! ఏ ఆడపిల్లైనా అంతే. సరే పిల్లలు పుట్టి ఆళ్ళు కాస్త పెద్దయ్యి మనకి అంతా అయిపోయాక వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళని సక్రమంగా పెంచాలి, లేకపోతే రేపు మాటొచ్చేస్తది, రేపు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అదే పిల్లల్ని ఒక పద్ధతిలో ఎలా పెంచాలి అన్న టెన్షన్ అనమాట. ఇంకా వాళ్ళకి ఎలా చదువులు చెప్పించాలి, వాళ్ళని ఒక స్థాయిలోకి తీసుకురావాలని ఒక తల్లిగా, ఒక ఇంటి ఇల్లాలుగా పడే ఆవేదన ఎలాగో ఉంటుంది కదా! అది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే ఉంటారు. మన తల్లి కూడా మనల్ని అట్లాగే చేసి పెంచే ఉంటుంది. ఇప్పుడు భర్త బయటికెళ్ళి ఇంటికి వచ్చేదాకా ఒక టెన్షను, మళ్ళీ అదే టెన్షన్ మళ్ళీ పిల్లలు పెద్దయ్యాక పిల్లలు మళ్ళీ బయటికెళ్ళి ఇంటికి వచ్చేదాకా ఒక టెన్షన్. పిల్లలు బయట ఎలా తిరుగుతున్నారో, అమ్మో! వాళ్ళు ఏ అలవాట్లు అవుతున్నారో ఏంటో అని అదొక టెన్షన్ కదా! ఏదో ఒక టెన్షన్ ఆడదని. అదంతా ఎందుకండి, రేపేం కూర వండాలని కూడా ఈరోజు నైట్ నుంచే ఆలోచిస్తూ ఉంటాం కదా! ఏ ఆడపిల్లైనా అంతే కదా ఫేస్ చేసేది. నేనైతే పొద్దున్నే లేసేసి ఇక ఫస్ట్ అయితే అమ్మవారికి దండం పెట్టుకుని రోజైతే ప్రారంభిస్తాననమాట. ఇంకా మనకి ఇప్పుడు 5:30కే సూర్యుడు వచ్చేసి తెల్లారిపోతున్నట్టు అయిపోయింది. సమ్మర్ సీజన్ కదా! అలా తెల్లారిపోతుంది కదా! ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను పొద్దున్నే లేసి ఇంకా ఫస్ట్ అమ్మవారికి అయితే దండం పెట్టుకుని ఇక బ్రష్ చేసుకొచ్చుని ఇల్లు వాకిళ్ళు అయితే తుడుచుకుని బయట కూడా ముగ్గు పెట్టుకుంటాననమాట. ఇక బయట కూడా తుడిచేసి వరండా కూడా మొత్తం ఇంకా అన్ని ముగ్గులైతే పెట్టేసుకుంటాను. ఇంకా మళ్ళీ పిల్లలకి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఉండదండి. ఒకటి తింటే ఇంకోటి తింటాడనమాట. ఇవాళ నాకు చట్నీ ఎందుకు చేయలేదని ఒకళ్ళంటే, ఇవాళ గట్టిగా ఉంది ఇడ్లీ అని ఇంకొకడు అంటాడు. అంతా ఎంతసేపు మనం వాళ్ళకేది ఇష్టం, వీళ్ళకేమి ఇష్టం అని అనుకుంటుంది కానీ, ఏనాడు కూడా తనకేమి ఇష్టం అని ఆలోచించదు. తన పుట్టింట్లో మాత్రం అమ్మ నాకు ఇదొద్దు, అదొద్దని మనో పేర్లు పెట్టినోళ్ళమే కానీ, తిరిగి మన పిల్లలు మనకి పేర్లు పెట్టి నాకు అదొద్దు, ఇదొద్దని చేసి పెట్టమని అడుగుతుంటే, అప్పుడు మనకి తల్లిదండ్రుల బాధేంటో, అప్పుడు మనం అలా చేసినప్పుడు మన అమ్మ కూడా ఇలాగే ఇబ్బంది పడి ఉంటుంది కదా అని అనిపించేది కదా! కానీ వాళ్ళకి మించిన సంతోషం మనకు ఉండదండి. వాళ్ళకి అడిగింది చేసి పెట్టకపోతే మన పిల్లలు తినకపోతే కూడా మనకు మనసులో ఏదో బాధ, అయ్యో నాకు ఓపిక లేక చేయలేకపోయానే, చేస్తే పాపం వాడు తినేవాడేమో అన్న బాధ మనలో ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం చేయలేమన్నమాట. ఇంకా అలా అవుతూ ఉంటుంది కదా! అయన్నీ మరి టెన్షన్‌లే కదా! ప్రతి ఒక్క ఆడపిల్ల ఫేస్ చేసేయే ఇయన్నీ టెన్షన్‌లు. రేపు జీవితం ఎలా ఉంటదో అన్నీ గూడా ఆడదే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటది. అంటే ఉన్నది తక్కువ దాన్ని గూడా ఎక్కువగా ఆలోచించేది ఆడదే అనమాట. అంటే రేపు భవిష్యత్తు గురించి గూడా చేసేది గూడా ఆడదేనండి. అంటే ఇద్దరు బాధ్యత మోస్తారు. కాకపోతే కొంచెం ఎక్కువ ఆలోచించిద్ది ఆడది అన్నది నా అభిప్రాయం అనమాట. అంతే, ముందు చూపు కోసం ఆలోచిస్తది. అంటే తన కుటుంబం బాగు కోసమే కదా ఆడది ఎప్పుడైనా ఎదురు చూసేది. ఇంక పిల్లోడికి హాఫ్ డే స్కూల్ కదండి, వాడికి టిఫిన్ వేసిస్తే వాడు తింటాడు, రెడీ అయిపోయాడు కదా! ఇంకా పెసరట్టు అయితే వేసుకున్నానమాట. పెసరట్టు ఎప్పుడైనా గట్టిగా ఉంటేనే దోశ అనేది బాగా వస్తుంది. వాడికి ఒకటి వేసిస్తే వాడే తింటాడని చెప్పేసి వాడికైతే టిఫిన్ వేస్తున్నాను. ఇంకా నాకు ఇల్లు వాకిళ్ళని శుభ్రం చేసి ముగ్గేసుకుని స్నానం చేసి వచ్చి ఇంకా వంట అయితే మొదలు పెడతానండి. ఇంకా వాడిని పంపించేసి పూజ చేసుకుందాంలే అని చెప్పేసి వాడికైతే ముందైతే దోశ వేస్తున్నాను అనమాట.
ఇక వాడికి దోసేసి ఇచ్చాననుకోండి, వాడు తింటాడు. ఇక నేను వెళ్ళి కిందకెళ్ళి పూలు కోసుకొచ్చి దేవుడికైతే పూజ చేస్తాం. మళ్ళీ వాడికి పెసరట్లో చట్నీ కావాలని ఒకడంటాడండి, ఒకడేమి ఇది అంటాడనమాట. ప్రతిదీ అంతేనండి. ఇప్పుడు గిన్నెలు ఉన్నాయనుకోండి అంట్లు, ఆ గిన్నెలు తోమకుండా మనం కాసేపు పడుకున్నాం అనుకో, మన కోసం అవి ఎదురు చూస్తే అవి పడుకుంటే ఒక టెన్షన్ వదిలిపోయిద్ది అనుకుంటుంది. మనసులో ఏదో ఒకటి చిన్న చిన్న టెన్షన్లు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు బయట ఎక్కడికైనా ఆడుకోవడానికి పిల్లోడు కిందకెళ్ళినా ఆ తల్లికి ఎలా ఉంటుందంటే, వాడు మళ్ళీ పైకి వచ్చేదాకా అమ్మయ్యని దెబ్బ తగిలించుకుని వస్తాడేమో, వాడు అని ఎక్కడికన్నా ట్యూషన్కి వెళ్ళినా కూడా పిల్లోడు వచ్చే టైం అయింది ఇంకా రాలేదు అనిపించేది. భర్త రోజు వచ్చే టయానికి ఒక 10 నిమిషాలు లేట్ అయినా, ఏంటి ఈయన ఇంకా రాలేదు, అయ్యో వచ్చే టైం అయిందే అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న ఫోన్లో చిన్న అలజడి వినిపించి ఏదన్నా అయినా, అమ్మో ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఏమైందో ఏమో అన్నట్టుగా బాధేసేసిద్ది కదా. అసలు ప్రతి ఒక్క ఆడపిల్ల ఉండే సిచ్యువేషన్లే కదా ఇవన్నీ. ఏందో వాటి గురించి ఈరోజు మీతో పంచుకోవాలనిపించిందండి. ప్రతి వాళ్ళు ఇదే ఫేస్ చేస్తారు కదా, అప్పుడు కామెంట్లో తెలియజేయండి. మీరు కూడా ఇట్లాగే టెన్షన్ పడతారో లేదో. నేను ఇంతలోకి చిన్న వ్యాపారం అయితే మొదలుపెట్టాను కదా, మళ్ళీ వీటిని ఆరబెట్టుకుని మళ్ళీ మన పనిలో మనం చేసుకోవాలి కదా. ఏదైనా వయసులో ఉన్నప్పుడే కష్టపడాలండి. ఎందుకంటే పిల్లల్ని మంచి పొజిషన్లో తీసుకురావాలి, వాళ్ళకి ఒక చదువు చేయించుకోవాలి అంటే ఏదో కష్టం చేయాలి కదా. అందుకని నేను మొదలుపెట్టే కిందకెళ్ళి పూలైతే కోసుకొచ్చానమాట. శంకు పూలు అయితే చాలా పూస్తున్నాయండి. ఆ శివయ్యకి మాత్రం చక్కగా ఏ ఆటంకం లేకుండా శివయ్యకి పూజకి మాత్రం చక్కగా నా పూలైతే రోజు శంకు పూలైతే దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ ఇంట్లో పరిస్థితులతో ప్రకారం మన దేవుణ్ణి కూడా ప్రశాంతంగా ఉండనివన్నమాట. దేవుడికి కూడా మళ్ళీ మన బాధలన్నీ చెప్పుకుంటాం అనమాట. మా ఆయన అయితే అంటాడు, ఒక్కరోజన్నా దేవుని మనశాంతికి నిద్రపోనివే, రోజు ఆ గంటలు మోగించి మమ్మల్ని కూడా నిద్రపోనివ్వట్లేదు అంటాడు. నాకు ఏందో ఒకటి అలవాటు అయిపోద్ది, ఇక అదే అలవాటు అయిపోద్దండి. నాకు ఒక్కరోజు కూడా అదే పూజ చేయకోకుండా ఉంటే ఏందో నాకు మనశ్శాంతిగా అనిపించగా చేస్తాను అంతే. ఇదేమో గొప్ప కాదు, ఇది కాదులే కానీ ఇప్పుడు రోజు టీ తాగటం అలవాటు ఉన్నోళ్ళు ఒక్కరోజు టీ తాగకపోతే వాళ్ళకి ఎలా అనిపించింది, తలనొప్పిగా అనిపించింది కదా. అట్లాగే నాకు అదే ఇంట్లో పూజ చేసుకోకపోతే ఏంటంటే, అయ్యో ఇవాళ పూజ చేయాలా అని లోపల ఒక రకమైన టెన్షన్లా అనిపించిద్ది అనమాట. అది టెన్షన్ అంటే అదొక ఇదిగా అనిపించిద్ది. అందువల్ల నాకు అది అలవాటు అయిపోయింది. ఇంకా అందుకనే నేను రోజు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీపం వెలిగించాలని చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా అది ఎవరికి వీలుంటే వాళ్ళదేనా, పూజ చేసినంత మాత్రాన దేవుడు ఇదైపోతాడని కాదు. మనసులో భక్తి అనేది ముఖ్యంలేండి. ఇంకా నాకంటే ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తా. ఇక నా రోజు డైలీ దాంట్లో ఈ పూజ కూడా ఒకటి అయిపోయిందనమాట. ఇంకా అందుకని ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగించుకుని పూజ అయితే చేసుకుని, అది శంకు పూలతో చెప్పాను కదా శివయ్యకి అయితే ఎంత బాగా పూజ జరిగిద్దో. చక్కగా 108 శంకు పూలతో ఆయనకు రోజు అష్టోత్తరం జరుపుకుంటాడండి ఆ శివయ్య మాత్రం. చాలా బాగా వచ్చింది కదా. నేను చెప్పిన నిజమా కాదా చెప్పండి. ప్రతి ఒక్క ఇంట్లో ఇల్లాలు ఇలాగే ఫేస్ చేసిద్దా లేదా, రేపు ఏం కూర వండాలన్నా కూడా ఇవాళే ఆలోచించిద్ది. మళ్ళీ ఒకడికేమో నాన్ వెజ్ అంటే ఇష్టం, ఒకడికేమో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు నాన్ వెజ్ తింటారు, ఒకళ్ళు వెజ్ తింటారు. ఇది వండిన రోజు వాడు అడుగుతాడు, అది వండిన రోజు వీళ్ళు అడుగుతాడు. మా ఇంట్లో మాత్రం అదే సిచ్యువేషన్ జరిగిద్ది. పెద్దోడికేమో నాన్ వెజ్ అంటే ఇష్టం, చిన్నోడికేమో వెజ్ అంటే ఇష్టం. ఇది వండినప్పుడు వాడేం అలుగుతూ కూర్చుంటాడు, కానీ వాడికి పాపం ఏది తింటాడులేండి. కాదులే నాన్న, అది కాదు ఇది కాదు నాన్న అని చెప్తే తింటాడనమాట. ఇక ఈరోజు బుధవారం అని చెప్పేసి నేను కోడిగుడ్లు వండుదాంలే, వాడికేమో నాన్ వెజ్ కోడిగుడ్డు అన్నా, ఏది చికెన్ అయినా, ఏ నాన్ వెజ్ అయినా సరే పెద్దోడికి మెదలకుండా తింటాడండి. ఏదైనా వెజ్ వండితే మాత్రం పప్ప, చార, ఆకుకూర అంటాడనమాట. ఇంకా మనం అంటే ఏదో ఒకటి వేసుకుని తినేస్తాం అనుకోండి. ఆ పిల్లోడు మిగిల్చింది, ఈ పిల్లోడు మిగిల్చింది, ఏది లేకపోతే పచ్చడైనా సరే సాయంత్రానికి వేసుకుని సర్దేసుకుంటాం అనుకోండి. ఇంకా పిల్లల కోసం అయితే వండి పెట్టాలి కదా, మనం వాళ్ళు తింటేనే కదా మనకు కూడా తృప్తిగా ఉంటుంది. ఇంకా అందుకని ఎండు రొయ్యలు కూడా ఉంటే అమ్మ వాళ్ళు ఎండు రొయ్యలు పంపిస్తే ఆ ఎండు రొయ్యలు కూడా వేసి కోడిగుడ్డు పులుసు అయితే పెట్టాను. నేనైతే తినలేండి, అంటే కొన్ని రోజులు తినకూడదని అనుకున్నాను అనమాట. అందుకని ఇంకా పిల్లల కోసమే వండాను అనమాట. ఇంకా చిన్నోడైతే కోడిగుడ్డు తినడు, ఇంకా వాడి కోసం కూడా ఏదో ఒకటి చేయాలి. ఇంకా పెద్దోడికి వాళ్ళ నాన్న కోసమని ఈ కోడిగుడ్లు ఇంక వాడికి ఏదో ఒకటి చేయటం కాదులేండి, చెప్పి బలవంతంగా పాపం తినిపించుదామని అని చెప్పేసి వండాను. ఈలోపు ఇంకా వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా బట్టలు కూడా ఆరేసుకుంటే పని అయిపోయింది కదా. ఇక పిల్లలు ఇద్దరు ఒకడేం కాలేజీకి ఒకడేం స్కూల్కి వెళ్ళిపోయారనమాట.
ఇంకా వాళ్ళని పంపించి వాళ్ళు మధ్యాహ్నం వస్తారు కదా, మళ్ళీ ఈలోపు కూర అన్నం అన్నీ రెడీ చేసి రెడీగా పెడితే పాపం రాగానే ఆ ఎండకి వచ్చి తింటారని చెప్పేసి ఇక బట్టలు ఆరేసి కూర అయితే చేసేద్దామని మొదలు పెడుతున్నాను అనమాట వంట. ఈలోపు కానీ మధ్యలో ఫోన్ మాట్లాడతా, అంటే నేను ఇది కావాలని వీడియోలో ఫోన్ మాట్లాడలేదు, ఇప్పుడు వీడియో ఫోన్ మాట్లాడుతూ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎవరైనా ఫోన్ చేస్తా మనం ఇంట్లో పని చేసుకుంటుంటే అసలు మనకు పని చేసినట్లే అనిపించదు కదా. ఇప్పుడు మనతో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఓ పక్క పని అయిపోతుంది, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు టైం తెలియకుండా ఉంటుంది కదా. లేకపోతే అందరు ఇంట్లోంచి వెళ్ళిపోయాక మనం ఒక్కలమే ఇంట్లో ఉండి అసలు ఏమీ తొయ్యకుండా అబ్బాయి ఏంటబ్బా ఇంకా పిల్లలు రావట్లేదు అని ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. నేనైతే టీవీ కూడా ఎక్కువ చూడను, అందుకని చెప్పేసి నాకు బోర్ కొడుతూ ఉంటుంది. ఇంకెవరైనా క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా పని చేసేది కూడా తెలియదండి. ఇంకా పని కూడా అయిపోతుంది, మనం కూడా కాస్త రిలీఫ్గా మాట్లాడుతున్నట్లుగా అనిపించింది కదా. నాకైతే అలాగే అనిపించింది అనమాట. ఇంకా నేను ఎవరో ఒకరికి మా అమ్మకో మా అక్కయ్యకో అలా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటానన్నమాట. ఇంకా ఇవాళ కోడిగుడ్లు కూర అని చెప్పాను కదా, ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసాను, ఎండ్రాయిలు వేయించి పక్కన పెట్టుకున్నా. ఇంకా కోడిగుడ్డు వలిసే ఇంకా అప్పటికే మా వాడు వచ్చేసాడు, అంటే ఎగ్జామ్స్ అనమాట, 11 వచ్చేస్తున్నాడు చిన్నోడు. హాఫ్ డే స్కూల్స్ కదా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా వాడైతే వచ్చి రావటమే టీవీ. అందరి పిల్లలు అంతేనో మరి వీడే అంతే. నాకు టిఫిన్ చేయడానికి 11 అయిందండి. ఇవన్నీ చేసుకున్నాక ఎలా ఉంటుందంటే తిందాంలే ఇంకా మధ్యాహ్నం ఇంకా మా వాడైతే అన్నమే తినేసాడు ఏకంగా. ఈ పని చేసి తిందాం అని 11 దాకా నేను అట్లా జరుపుతానమాట. ఎందుకంటే అబ్బా పని పక్కన పెట్టుకుని చేయలేక ఇక ఈవినింగ్ స్నాక్స్కి ఏమో చిలకడ దుంపలు ఉడకబెట్టే కాస్త బెల్లం వేసి ఇంకా అందరు తిన్నాక ఈ గిన్నెలు తోముకుని బోర్లు ఇచ్చుకోవాలి కదా, మళ్ళీ మన కోసం ఇవన్నీ ఎదురు చూస్తాయి కదా. ఇక ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో ఇదే రొటీన్గా జరుగుతూ ఉంటుంది కదా. ఇక మొత్తం అయితే నీట్గా చేసేసుకుని ఇంకా సాయంత్రం, ఎందుకంటే మళ్ళీ రేషన్కి వెళ్ళాలన్నమాట. రేషన్కి వెళ్ళాలి. ఒక పక్కేమో నేను ఈ చిన్న వ్యాపారం మొదలు పెట్టుకున్నా కదా సున్నిపిండి, ఆ సున్నిపిండి కూడా పట్టించుకురావాలని ఇంకా కూర్చోకుండా పని చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా పని అయితే అయిపోయింది. ఇంకా సున్నిపిండి కూడా పట్టించుకొచ్చుకున్నా. ఇంకా సాయంత్రం 8 అయిందండి. ఇంకా సున్నిపిండి పట్టించేసుకుని ఇంకా మళ్ళీ దాన్ని కూడా ఒక వీడియో తీసి పెట్టేలోపు అసలు ఆ చిన్న జీవితం అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటూనే ఉంటుందండి. మీకు ఎవరైనా ఈ సున్నిపిండి కావాలంటే నా షార్ట్ వీడియోలో వాట్సాప్లో నెంబర్ ఉంటుంది, దానికి హాయ్ అని మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి, మీకు ఫ్రీ డెలివరీ ఇస్తామన్నమాట. ఇది చక్కగా కుప్పింటాకు గానుగాకు కూడా వేసి పట్టించిన సున్నిపిండి అండి. చర్మానికి ఎటువంటి ఫంగస్ ఉన్నా సోరియాసిస్ ఉన్నా చర్మాన్ని కాంతివంతంగా మరీ చేస్తుంది. హెర్బల్ సున్నిపిండి అనమాట.